ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త శ్రీ డాక్టర్ వేలూరి వెంకట కృష్ణ శాస్త్రి గారి సంపాదకత్వంలో పురాతత్వ శాఖ వెలువరించిన స్వాతంత్ర్య సమరంలో ఆంధ్ర మహిళలు 6వ భాగం 1-2-25 శ్రీమతి మూల్పూరి సుక్కమ్మ గారి గురించి. ఆమె 1900లో జన్మించారు. 11-1967 వయసులో మరణించారు. సౌందరనందం మహాకావ్యంలో తెలిసి లసితాత్ములై ఉజ్జగించెనను పోలు అనేది ఒక పద్యభాగం. లోతుపాతులు మంచి చెడ్డలు తెలిసి ఒక విషయాన్ని త్యజించటము, మరొక విషయాన్ని పరిగ్రహించటము అనేది హృదయాంతర్గతమై ఉండే పరిణతికి సూచన. ఇది ఇంచుమించు శాశ్వత. నక్షత్ర ఆకాశాన్నంతని వెలుగుమయం చెయ్యదు, కానీ చీకటి వెలుగుతో నిమిత్తం లేకుండా మినుకుమంటూ ఒకే తీరున ప్రకాశిస్తూ ఉంటారు. శ్రీమతి మూల్పూరి సుక్కమ్మ ఆ కోవకు చెందిన సార్థక నామధేయురా. సంవత్సరంలో శ్రీ కట్నేని రంగయ్య శ్రీమతి లక్ష్మమ్మల కుమార్తెగా జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరికి 6 మైళ్ళ దూరంలో ఉన్న పెద్దపాడు గ్రామంలో 12వ ఏట వివాహం, మరి 1-2 సంవత్సరాలకే వైధవ్యం. ఆనాటి యువకులు అనేక మంది బ్రహ్మమత ప్రభావితులయ్యారు. సంస్కరణ భావాలను వంట పట్టించుక మనస్ఫూర్తిగా మంచి చెడ్డలు తెలుసుకున్న కారణంగా తాను నమ్మిన సిద్ధాంతాలను స్థిరంగా నిలిచారు. అటువంటి యువకులలో శ్రీ మూల్పూరి రంగయ్య గారు ఒకరు. ఆయన అప్పుడు డాక్టర్ పరీక్ష చదువుతారు. ఆయన పెద్దపాడు గ్రామవాసి. సుక్కమ్మ గారిని 1918లో వివాహం చేసుకుని విజయవాడలో అయ్యదేవర కాళేశ్వరరావు గారి ఆధ్వర్యాన ఈ వివాహం సలక్షణంగా జరిగిపోయింది. శ్రీ మూల్పూరి రంగయ్య సుక్కమ్మ గారుల వివాహం కమ్మకులలో ప్రప్రథమ వితంతు వివాహం. డాక్టర్ రంగయ్య ఏలూరు పట్టణంలో వృత్తిరీత్యా స్థిరపడ్డారు. వాళ్లను దాదాపు 10 సంవత్సరాల పాటు సంఘం బహిష్కరించింది. అయినా ఆ దంపతులు కుంగిపోల. తమ సంసారంలో పరితృప్తి పొందుతూ ఆమె సంఘం, సమాజం, దేశం ఉన్న పరిస్థితి అవగాహన చేసుకోవటం ప్రారంభించింది. 1923లో రాజమండ్రి గోదావరి ఒడ్డున ఆనంద నికేతన ఆశ్రమం స్థాపించి హరిజన సేవ, ఖాదీ, జాతీయ విద్యలకు, స్త్రీ జనోద్ధరణకు పాల్పడుతున్న శ్రీమతి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, శ్రీ నరసింహ శర్మ మూల్పూరి దంపతులకు మిత్రులు, గౌరవనీయులు. ఆ విధంగా గుంటూరులో శ్రీ ఉన్నవ దంపతుల కృషి వీరికి మహత్తరంగా స్ఫురించింది. మూఢాచారాలు, విద్యా విహీనత, పిరికితనం వంటి అవలక్షణాల నుంచి విముక్తి పొందాలి. స్వేచ్ఛ కలిగించుకునే నిమిత్తం భావదాస్యం దూరం చేసుకోవాలి. స్వాతంత్రం పొందాలి. స్థూలంగా చెప్పాలంటే 1920 నుంచి భారతదేశంలో జనసామాన్యంలో రాజకీయ జాగృతి ప్రారంభమైంది, ప్రవేశించింది.
శాంతి సమరంలో గాంధీజీ పూరించిన శంఖారావు ప్రజలలో నిద్రాణమై ఉన్న స్వాతంత్ర్యేచ్ఛను రెచ్చగొట్టి మూఢాచారాల దాస్యం సంఘ వినాశకరమైన భావదాస్యమే సహించలేని శ్రీమతి సుక్కమ్మ పరప్రభుత్వ కబంధ హస్తాల నుంచి దేశ స్వాతంత్ర్యం కాపాడుకోవటం చాలా అవసరమని గ్రహించి జాతీయ విద్యాలయాల విలువలను తెలుసుకున్న వెంటనే గుంటూరులో ఉన్న శారదా నికేతనానికి, ఏలూరులో ఉన్న మాగంటి అన్నపూర్ణాదేవి బాలికా పాఠశాలల, చాగల్లులో ఉన్న ఆనంద నికేతనాశ్రమానికి ఒక్కొక్క 1000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఖాదీదారులై రాట్నం తిప్పుతూ జాతీయ గీతాలు ఆలాపిస్తూ సభలు సమావేశాల్లో పాల్గొనటం ప్రారంభం. ఆమె తనకున్న మరికొంత ఆస్తిని అమ్మి మొత్తాన్ని స్త్రీ విద్యాభివృద్ధికి, నిమ్నజాతి ఉద్ధరణ, కమ్మకుల బాల వితంతువుల పునర్వివాహాలకు ఉపకరించేటట్టు ఒక ట్రస్ట్ ఏర్పరిచి శ్రీయుతుడు తల్లా ప్రకట నరసింహధర్మ, కొత్త సత్యనారాయణరాజు, దండు నారాయణరాజు, రంగయ్య గారు దానికి ట్రస్టీ. దేశ సేవ కోసం వైద్య వృత్తినే చేయించి అంతకన్నా త్యాగం చేశారు శ్రీ రంగయ్య భర్త. 1930 నుంచి జనవరి 26 గాంధీ కాంగ్రెస్ నాయకుడు స్వాతంత్ర ప్రతిజ్ఞ తీసుకున్నారు. శాసనసభల బహిష్కరణ తీర్మానం ఆమోదించడం, వైస్రాయికి తమ నిశ్చయం తెలియచేసి దేశవ్యాప్తిగా అప్పుడే అరెస్టులు ప్రారంభం. పరప్రభుత్వ శాసనోల్లంఘనం చేస్తున్న సూచనగా దండిలో ఏప్రిల్ 5న గాంధీ ఉప్పు వండారు. అంతటితో భారతీయులందరికీ శాసనోల్లంఘనం చేయటానికి అనుమతి లభించి పట్టలేని ఉత్సాహంతో ప్రజలు ఉప్పు కొఠారులపై దాడి చేయటము, సముద్ర తీరాన ఉప్పు వండేందుకు సాగించారు. ఏప్రిల్ 30వ తేదీ సొక్కమ్మ గారు, రంగయ్య గారు, ఇంకా అనేక మంది స్త్రీ పురుషులు మట్లపాలెం వెళ్ళారు. ఉప్పు వండారు. ఆ చుట్టుపక్కల సత్యాగ్రహం చేశారు. అప్పటి వరకు ఉప్పు వండినా సత్యాగ్రహం చేసిన ప్రభుత్వం అరెస్టు చేయటంతో ఖైదీల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి వారి ఆజమాయిషీ ఇటు ప్రభుత్వానికి అటు పోలీసులకు అనుకోని సమస్యలు తెచ్చిపెట్టి అంతటితో దాదాపు అరెస్టులు ఆపేసి ప్రజలు ఉద్యమంలో చేరకుండా చెదిరిపోయేట్టు చెయ్యటానికి పోలీసులు లాఠీ చార్జీలను విరివిగా ప్రయోగించారు. తప్పు చేసినా చేయకపోయినా పోలీసులు ప్రజలను హూనం చేశారు. 1930 డిసెంబర్ 21 పెద్దాపురం తోటలో చిన్న సైజు జలియన్ వాలాబాగ్ దురంతం లాంటిది జరిగి అనేక మంది తీవ్రంగా గాయపడి శ్రీమతి పెద్దాడ కామేశ్వరమ్మకి బాగా దెబ్బలు తగిలి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా శ్రీమతి సుక్కమ్మ ఈ హింసాకాండబల్ నిరసన ప్రదర్శించవలసిందిగా ప్రజల్ని విన్నపం చేశారు. నిరాయుధులుగా తోటలో చేరిన ప్రజలపై నిష్కారణంగా తీవ్ర హింసాకాండ జరిపిన ప్రభుత్వ దమనని నిరసన కూడా శాంతి సమర మార్గంలోనే చూపించాలని నిశ్చయం చేసుకున్నాం. డిసెంబర్ 31 శ్రీమతి సుక్కమ్మ, శృంగార కవి లక్ష్మీ నరసింహ, సత్యరాజు, శ్యామలాంబర్ నిరసన వ్రతం ద్వారా తమ నిరసన ప్రకటించి ప్రభుత్వాధికని బాధ కలిగిందా అంటే చెప్పలేం, కానీ ప్రజలలో ఉత్తేజం మాత్రం బాగా కలిగి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏలూరులో 28/1/1931 ఆమె దుగ్గిరాల కమలమ్మ గారు అరెస్ట్. ఆమె దుగ్గిరామక 4 నెలల శిక్షతో ఏ క్లాసు ఇచ్చి ఆమెను రాజవెలుగు జైలుకు పంపారు. ఆమె భర్త అరెస్ట్ అయ్యారు. వారి 3 ఏళ్ల ఏకైక పుత్రుడు బంధువులకి అప్పగించి నిర్విచారంగా దంపతులు జైలుకు. ఆ సమయంలో రాజవెలుగు స్త్రీలు జైలు రాజకీయ స్త్రీ బందీలతో కిటకిటలాడిపోయింది.
ప్రతిరోజు 2 పూటల నియమిత సమయానికి దైవ ప్రార్థన చేయాలని గాంధీ మహాత్ముడి ఉన్నంత పట్టుదల చుక్కమ్మ గారికి ఉండే. మనం గాంధీజీ మతం స్వీకరించాం, ఆయన అడుగుదాడల్లో నడుస్తున్నాం. దైవ ప్రార్థన విషయంలో మనం అంత పట్టుదల నియమం చూపించాలని తోటి వారితో ఆమె చెప్పేవారు. ప్రార్థన సమాజాలలో అనే పాటలన్నీ ఆమె ఎంతో ఏకాగ్రతతో పాడి ప్రార్థన చేయించు. అలా నియమనిష్టలు గల వ్యక్తి, సరళ స్వభావి, నిరాడంబరంగా ఉండేవారు. గాంధీ ఇర్విన్ వడంబడికను అనుసరించి మార్చిలో రాజకీయ బందీలందరికీ ఒక్కసారికి విడుదల ప్రాప్తించి, అంతకు పూర్వమే తమ 6 నెలల శిక్షను అనుభవించి విడుదలై వచ్చిన శ్రీమతి పాదర్తి సుందరమ్మ, పెరంబదూరు సుభద్రమ్మ, మరికొందరు మహిళలు కలిసి ఒక సన్మాన సంఘంగా ఏర్పడి విడుదలై అటుగా వెళుతున్న దేశ సేవికల విజయవాడలో ఆతిథ్యమిచ్చి సన్మానించి పంపించేవారు. అట్లా సన్మానింపబడిన వారిలో శ్రీమతి దుర్గాయమ్మ, సుక్కమ్మలు ఇద్దరూ ఉన్నారు. సత్యాగ్రహ వెల్లువ శాంతించింది అనుకుంటే ఆర్థిక మాంద్యం వచ్చిపడి పండిన ధాన్యానికి తగిన ధర రాక రైతులు కష్టపడుతున్న సమయం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూపాయికి 3 అణాల వంతు శిస్తు, రూపాయికి 4 అణాల నీటిపారుదల పన్ను ఎక్కువ చేస్తున్నారని తెలిసి సేద్యమే ప్రధాన వృత్తిగా గల కృష్ణా గోదావరి జిల్లాలలో రైతులు మరీ ఇరుకున పడిపోయి, మరొక పక్క నెల్లూరు మండలంలో జమీన్ రైతు ఉద్యమం నడుస్తోంది. శ్రీ నెహ్రూ, పటేల్ మొదలైన నాయకులు శాసనోల్లంఘానికి అనుమతి ఇచ్చి సుక్కమ్మ గారు అసలైన రైతు బిడ్డ. ఏం పట్టనట్లు ఎలా ఊరుకోగలదు? ఆమె కృష్ణా గోదావరి జిల్లాల రీసెటిల్మెంట్ ఆందోళనలో ఎక్కువగానే పాల్గొన్నారు. 22/11/1931 ఏలూరు పురమందిరంలో ప్రశంసనీయంగా ప్రసంగించారు. అట్లాంటి అనేక సభలు, సమావేశాల్లో ప్రబోధం చేశారు. డిసెంబర్ నెలలో ఈడ్పుగల్లు అనే గ్రామంలో ఈ ఉద్యమంలో పనిచేయటానికి సత్యాగ్రహులను తీర్చిదిద్దే స్థలంపుతో ఒక శిబిరాన్ని ప్రారంభోత్సవం చేసి బెదవాడ గోపాలరెడ్డి గారు పతాకావిష్కరణ చేశారు. ఆమె అతి సావధానంగా చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు పరిశీలించి వాటి లోతుపాతులను చక్కగా గుర్తించగలరు. అందువల్ల అతి సహజంగా, నేర్పుగా అన్ని ఉద్యమాలలో ఎమిడిపోయి పనిచేశారు. 1932లో శాసనోల్లంఘన చాలా ఎత్తున జరిగి ఆమె అందులో పాల్గొన్న. అరెస్ట్ అయ్యి 8 నెలల శిక్ష రాయవెల్లూరు జైల్లో అనుభవించారు. తిరిగి 1934లో 1941లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అలా మొత్తం 4 సార్లు ఆమె ప్రభుత్వం వారి ఆతిథ్యం స్వీకరించి వచ్చారంటే జైలుకి వెళ్ళారు. త్యాగమూర్తి శ్రీ మాగంటి అన్నపూర్ణాదేవి గారితో సుక్కమ్మ గారికి చిన్ననాటి నుండి సన్నిహితమైన సంబంధం ఉండే. ఆమె ఆశయాల పట్ల, ఆమె నెలకొల్పిన సంస్థల పట్ల ఈమెకెంతో అభిమానం. ఆమె అకాల మరణం తర్వాత ఆమె పేరుతో ఎక్కడ ఏ సంస్థ ప్రారంభించిన అభిమానంతో పాల్గొనేవారు సుక్కమ్మ గారు. జమీ గుల్వేపల్లిలో, పామర్ దగ్గర ఉంది, మా కృష్ణా జిల్లా పామర్. వల్లభనేని రామబ్రహ్మం గారు 1932లో అక్టోబర్ 10న శ్రీ అన్నపూర్ణాదేవి నేత పరిశ్రమాలయం స్థాపించారు. కలగల పిచ్చమ్మ గారు పతాకావిష్కరణ చేయగా సుక్కమ్మ గారు అత్యంత వైభవంగా ప్రారంభోత్సవం జరిపారు. మరెన్నోసార్లు ఆధ్వర్యం వహించి ఉత్సవాలు జరిపారు. ఆమెకు ఏ కాలేజీ డిగ్రీలు లేవు, కానీ విద్యావ్యాప్తి పట్ల అత్యంత శ్రద్ధ. ఏనాటికైనా సంఘం, సమాజం, దేశం బాగుపడాలంటే ప్రజలు చక్కని విద్యావంతులే, వివేకవంతులు కావాలని ఆమె గట్టి నమ్మకం.
అందువల్ల విద్యా సంస్థలకు పదే పదే విరాళాలు భారీగా ఇచ్చారు. ఆనాటి జాతీయ విద్యాలయాలైన శారదానికేతన్, అన్నపూర్ణాదేవి బాలికా విద్యాలయం, ఆనంద ఆనంద నికేతనాశ్రమాలు ఇచ్చిన విరాళాలు కాక విజయవాడ లయోలా కాలేజీ భవనాలలో తన పేర ఒక గది కూడా నిర్మించిచ్చారు. ఏలూరులో ఉన్న సెయింట్ థెరెసా కాలేజీలో తన పేర ఒక గది నిర్మించడానికి సహకరించారు. సిఆర్ రెడ్డి కాలేజీ దగ్గర అలాగే కాలేజీకి పశ్చిమ గోదావరి జిల్లా మహిళా మండలి అధ్యక్షులుగా ఉండి మహిళ అభ్యున్నతికి ఎంతో కృషి. కుట్లు, అల్లికలు, సంగీతం తదితర లలిత కళలు నేర్చుకోవటానికి మహిళలు అవకాశం కల్పించి ఆమె జీవితాంతం ఆ పని కృషి సాగించారు. ఆమె దృష్టిని ఆకర్షించని రంగం లేదు, ఆమె సేవ చేయని విభాగం లేదు. రాష్ట్ర ఖాదీ బోర్డు మెంబర్, జిల్లా కాంగ్రెస్ మెంబర్, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, జిల్లా బోర్డు మెంబర్, జిల్లా పరిషత్ మెంబర్, పశ్చిమ గోదావరి జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిటీ మెంబర్, ఆంధ్ర సాహిత్య అకాడమీ మెంబర్, అలా ఎన్నో. ఆమెకు చేతనైనన్ని విధాల అన్ని రంగాల ప్రజల్ని ఆదుకోవాలి, సహకరించాలి అన్న తపన అధికం. అందువల్లనే ఆమె పరిచయమున్న కిందటి తరం మూల్పూరి చొక్కమ్మ గారంటే సాన పట్టని వజ్రం అని సగర్వంగా చెప్పు. సాన పట్టని వజ్రం. 11/3/1967 ఆమె తేజోమండలం చేరుకున్నారు. శ్రీమతి పాదత్తి సుందరమ్మ గారు 22/12/1902లో జన్మించారు. గుంటూరులో జనరల్ ఆసుపత్రికి పక్కనే ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ, ఏసీ కాలేజీ ఉంది. ఒకనాడు ఒక రోగి ఖాళీ మందు సీసాలు చేతుల్లో పట్టుకొని ఆసుపత్రి ముందు బండి దిగింది. అటు చూసి ఇటు చూసి దబారు కాలేజీ గేట్లో ప్రవేశించి పెద్దగా ఎలుగెత్తి, నాయన్లారా, ఇది సుఖంగా చదువు కొనసాగించే సమయం కాదు. ఈ ఇంగ్లీష్ చదువులు మాని బయటకు వచ్చేయండి. దేశ నాయకులందరూ చెరసాల్లో మగ్గుతున్నారు. మీరంతా బయటికి వచ్చి వాళ్ళ అడుగుజాడల్లో నడవండి అని ప్రచారం సాగి బిలబిలమంటూ విద్యార్థులు బయటకు వచ్చి మరి 10 నిమిషాల్లో పోలీసు వ్యాను వచ్చి అధికారులు ప్రచారం చేస్తున్న ఆమెను ఎక్కించుకొని మంగళగిరి దగ్గర దించేశారు. ఎటువైపు వెళ్ళటానికి ఆమె టిక్కెట్ అమ్మద్దని స్టేషన్లో కట్టడి చేశారు. ఆమె రోగి వేషంలో పోలీసుల కళ్ళు కప్పి ప్రచారం సాగించటానికి వచ్చిన శ్రీ పాదుత్తి సుందరం అంటే ఆమె. (1930) బందరు కోనకు వెళ్ళి ఉప్పు తయారు చేశారు. అనేక చోట్ల బహిరంగ సభలు జరిపి ప్రచారం చేశారు. ఉద్రేకపూరితంగా ఉపన్యసించి ప్రజలను ప్రబోధించి అందువల్ల సిఐడీలు ఆమె వెనకనే నీడలాగా తిరిగేవాడు. రాయమండలంలో నాయకులంతా అరెస్ట్ అయ్యారు. ఇంతలో విద్యార్థులు, ప్రభుత్వోద్యోగులు తమ వ్యాసంగాలు విడిచి బయటికి రావలసిందిగా గాంధీజీ ఆదేశించారు. అది పత్రికలలో చదివిన ఆమె తన వెంట ఉండి కనిపెడుతున్న సిఐడీలను ఏమార్చి ఇందాక చెప్పినట్టుగా రోగిలాగా గేట్ దూకిలో. అది ఆమెకేం కొత్త కాదు. 1902 డిసెంబర్ 29న శ్రీ మద్ది నరసింహం, శ్రీమతి అన్నపూర్ణమ్మల 3వ పుత్రిగా ఆమె బ్రాహ్మణ కోడూరులో జన్మించి ఆమె పెనతండ్రులు శ్రీమతులు మద్ది వెంకట సుబ్బయ్య, వెంకట్రంగయ్య, రాధాకృష్ణయ్య తదితర కుటుంబ సభ్యులు పేరెన్నిక గన్న దేశాభిమాని.
గాంధీజీ శిష్యుడు. అందువల్ల ఆమె 1920లో గాంధీజీని దర్శించడం, ఉపన్యాసాలు విని ప్రభావితురాలు కావటం జరిగి ఆనాటి నుంచి ఖాదీ ఉద్యమ ప్రచారం, విదేశ వస్తు బహిష్కారం జరుగుతున్న 1921 నాటి ఇద్దరు పసిపిల్లల తల్లి. వాళ్లను పెద్దల సమక్షంలో రక్షణగా ఉంచి పెనతండ్రి వెంకటరంగయ్య, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గార్ల వెంట చీరాల పరిసరాలలో ప్రచారానికి వెళ్ళేవారు. శ్రీమతి ఉన్నవలక్ష్మీబాయమ్మ వంటి అగ్రశ్రేణి నాయికల వెంట స్త్రీల బహిరంగ సభలు జరుపుతూ ఉపన్యసిస్తూ ఉండే మహానాయకులు గాంధీజీ, పటేల్ మహాశయులు గుంటూరు, విజయవాడకు వచ్చిన వారి వెంట అనేక ప్రదేశాలకు వెళ్ళే అవకాశం కలిగి, అందువల్ల మొదటి నుంచి ఆమెకు ఇలా చెయ్యాలి అనే ఉత్సాహం, ఇది చెయ్యగలననే ఆత్మధృతి, ఇది చేసి తీరాలనే పట్టుదల సహజ గుణాలుగా తయారు. ఆ సమయంలోనే ఆమె తన చెల్లెలు శ్రీమతి కొల్లా కనకవల్లి తాయారమ్మ, శ్రీ వరదదాసు, రాజయ్య గారుల వెంట కాళహస్తి, ఏర్పేడు, వెంకటగిరి వంటి ప్రదేశాలు కళ్ళు సారా వేలం పాటలు జరుగుతుండగా వెళ్ళి పాట జరగకుండా పికెటింగులు చేసి అరెస్టు చేసి మర్నాడు వదిలారు. ఇటు రాజకీయాల్లో పాల్గొంటూనే అటు శుష్క వేదాంత తమో భాస్కరమనే వేదాంత గ్రంథాన్ని జీర్ణం చేసుకొని త్యాగం, సత్యం, సేవా తత్పరత మననం చేసుకుంటూ శాంతంగా కష్ట పరంపర ఎదుర్కోవాలని నిగ్గు తేల్చుకున్నారు. వెలిదండ్ల హనుమంతరావు గారి నాయకత్వాన దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని విరివిగా పశ్చిమ కృష్ణా జిల్లాలో ప్రచారం చేశారు. అగ్నిదేవుడికి వాయుదేవుడు తోడ్పడినట్టు ఆమెకు శ్రీ పెరంబదూరు సుభద్రమ్మ గారి పరిచయం అయ్యి ఇద్దరూ కలిసి కాలినడక కృష్ణా జిల్లా యావత్తూ తిరిగి ప్రచారం చేశారు. ఉపన్యాసాలిచ్చారు. అవన్నీ విని చివరకు ఒక రోజున సుందరమ్మ గారి 8 ఏళ్ల చిన్న కొడుకు నిండు సభలో ఉద్రేకపూరితంగా తాను ఉపన్యసించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1930లో బందరు కోనకు వెళ్ళి ఆమె ఉప్పు తయారు చేశారు. విజయవాడలో అప్పటికే 144వ సెక్షన్ అమల్లో ఎవరు దాన్ని అప్పటి వరకు ఉల్లంఘించరు. ఆమె ఒక్కరే జాతీయ జెండా భుజాన పెట్టుకొని జాతీయ గీతాలు పాడుతూ వీధులన్నీ తిరిగారు. మహాత్మా గాంధీజీకి సోదరీమణులు మంగళహారతులివ్వలే. రవి అస్తమించని రజ్యంబులో నేడు రమణులు పోరాడగా అవునో కాదో విజయంబను సంశయం వేళ ఆత్మబలమున కడ్డామున్నదే ఎందు అంటూ పాటలు ఎలుగెత్తి పాడుకుంటూ ఆమె తిరుగుతూ ఉంటే ఇళ్లలోంచి అందరూ బయటికి వచ్చి చూసేవారు. రిజర్వు పోలీసు ఆనాడంతా మధ్యన లాఠీలు రోడ్డు మీద బాదుతూ తిరిగారు. ఆమె నిబ్బరానికి మొండి సాహసానికి ఆశ్చర్యం వేసిందందరు. మర్నాడు అరెస్ట్ చేశారు. 1930 ఆగస్టు 6లో 6 నెలలు సాధారణ శిక్ష వేసి రాయవెల్లూరు జైలుకు పంపి ఆమె పరమ సంతోషంగా చుండూరి దుర్గమ్మ, రత్నమ్మ, దుర్గాబాయమ్మ, రుక్మిణీదేవి గారులతో రకరకాల వ్యాసంగాలతో వెళ్ళబుచ్చుకున్నారు. 1931 ఫిబ్రవరి 26 విడుదలై విజయవాడ తమ ఇంటికి చేరారు. గాంధీ ఇర్విన్ వడంబడికననుసరించి ఒక్కసారిగా అందరినీ జైళ్ల నుంచి విడుదల చేసి విజయవాడ అన్ని రైలు మార్గాలకు కూడలి కావటం, జంక్షన్ కావటంతో ఆమె మరికొందరు మిత్రులు కలిసి జైలు నుంచి విడుదలై వెళ్తున్న ఆంధ్ర స్త్రీలందరినీ తమ ఇంట ఆతిథ్యమిచ్చి నూలు హారాలతో సన్మానించి పంపించేవారు. జైలుకు వెళ్లాల్సిన కారణంగా ఆమెను అనేక గ్రామాల వారు సగౌరవంగా ఆహ్వానించి సభలు సమావేశాలు జరిపి ఆమెను ఉపన్యసించమని కోరేవారు. ఆ అలవాటైన అనర్గళధారతో ఆమె ప్రబోధన చేస్తూ ఉండేవారు.
1931లో కరాచీ కాంగ్రెస్ అనేక మంది ఆంధ్ర నాయకులతో పాటు ఆమె బొంబాయి నుంచి స్టీమర్లో వెళ్ళారు. తెల్లారేసరికి శ్రీ భగత్ సింగ్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఉరితీసినట్టు తెలిసింది. అందరికీ విచారం కలిగి ఆ సాయంత్రం సభకు పుత్ర శోకంతో భగత్ సింగ్ తండ్రి వచ్చి గాంధీజీ పాదాలపై పడి శోకించారు. గాంధీజీ అనునయించారు. ఈ దృశ్యం సుందరమ్మ గారితో అందరి హృదయాలను ద్రవింపజేసి మరుక్షణం మరింత దృఢ నిశ్చయంతో దేశ సేవకు పురికొల్పింది. ప్రతిరోజు అక్కడ ఆమె ప్రభాత భేరి, జెండావందన, ప్రార్థన సమావేశాలు అన్నిటికీ నియమం తప్పకుండా హాజరయ్యారు. ఒకనాడు ఉదయాన దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు గాంధీజీ ఆమెను పరిచయం చేసి ఆమె సేవలను ప్రచారాలను వివరించారు. గాంధీజీ వాత్సల్యపూరితంగా ఆమె శిరస్సు పైన చెయ్యేసి, అమ్మా, మీరంతా ఎంత సేవ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్త్రీలు పూనుకొని ఖద్దరు ఉత్పత్తి, ప్రచారం, అమ్మకం, స్వదేశీ వస్తువుల దుకాణాలు తెరవడం, స్వయంగా అమ్మటం అన్నీ చెయ్యాలని. అప్పుడే ఆమెకు మహాత్ముడి మాటలు చేతల్లో పెట్టాలన్న ఆరాటం పట్టుకొని బొంబాయిలో స్వదేశీ బజారు స్త్రీలే నిర్వహిస్తున్న తాను ఈ రకంగా చెయ్యొచ్చనుకుంటూ ఇల్లు చేరారు. మళ్ళీ వెనక సిఐడి తయారు. ఆమెను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలుగా నియమించారు. టౌన్ కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షురాలయ్యారు. మామూలు ప్రచారాలు ఉండనే ఉన్నాయి. ఇంతలో బొంబాయిలో అఖిల భారత స్త్రీ సేవాదళం శిబిరం నెలకొంది. అక్కడ వాలంటీర్ శిక్షణ పొందటానికి శ్రీమతులు దేవులపల్లి సత్యవతమ్మ, దుర్గాబాయమ్మ, రంగనాయకమ్మ గారు వెళ్తున్నట్టు తెలిసి సుందరమ్మ గారు పూలమాలలతో స్టేషన్కు వెళ్ళి వాళ్ళందరూ ఆమెను తమతో వచ్చేయమంటంతో అట్టుంచటే బొంబాయి వెళ్ళి శిబిరంలో కర్రసాం, గస్తీ తిరగటం వంటివి ఒక నెల నేర్చుకున్నారు. నాయకుల ప్రబోధాలను విన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం విఫలం కావటంతో ప్రభుత్వం ఈ శిబిరాన్ని మూసేయించారు. 144 సెక్షన్ అమల్లో పెట్టినట్టు విజయవాడ స్టేషన్లోనే ఆమెకు నోటీసు అందించారు. అది మొదలు సిఐడీలు వెనక తిరుగుతూనే ఉన్నాయి. మరి 4 రోజులు గాంధీ అరెస్టు కావటంతో ఆమెకు వెర్రి ఆవేశం ముంచుకొచ్చి బజారులన్నీ తిరిగి దుకాణాలు మోయించి హర్తాళ్ జరిపి హోటళ్లు వెంటనే మూయనందున జంకు గొంకులు లేకుండా లోపలికి వెళ్ళి పొయ్యి మీద గిన్నెలు దింపి హోటళ్లు కూడా మూసివేతకు వచ్చే వరకు స్థిమితపడలేదు. ఎలాగైనా స్త్రీలను ఉద్బోధించి 144వ సెక్షను ధిక్కరింప చెయ్యాలి ఆమె దృఢ సంకల్ప సిద్ధికి ఆమె దృష్టిలో ఏవి అడ్డురాల. అందువల్ల రాత్రి వేళల ప్రయాణార్జి భట్టిప్రోల్, కూచిపూడి, తెనాలి వంటి ఓళ్లలో ప్రచారం చేసి ఫలితంగా ఆమె చెల్లెలు శ్రీమతి కనకవల్లి తాయారమ్మ తెనాలిలో అరెస్టు చేశారు. 3 రోజుల పాటు అక్కా చెల్లెళ్లను తాలూకా పోలీస్ స్టేషన్లో ఉంచారు. క్షమాపణ వ్రాసి ఇస్తే విడుదల చేస్తామని రాయబారం పంపించారు. ప్రభుత్వం ఆ పని మాత్రం చెయ్యనని ఖచ్చితంగా చెప్పటంతో చెరి 6 నెలలు జైలు శిక్ష, 500 జరిమానా విధించి జరిమానా చెల్లించడానికి నిరాకరించినందుకు 1.5 నెలలు శిక్ష అవసరం. రాయవేరు జైల్లో రెండవసారి 7.5 నెలలు శిక్ష అనుభవించి వచ్చి అక్కడ హిందీ, కుట్లు, అల్లికలు ఎన్నో నేర్చారు. జైల్లో రత్నాలు వడకనిచ్చేవాడు ఇచ్చేవాడు. అందువల్ల తీరుబాటుగా ఎంతో నూలు వడికి ఇంటికి తెచ్చుకున్నారు. అప్పటికి రవంత స్థిమితం చిక్కి గాంధీజీ చెప్పిన స్వదేశీ వస్తు విక్రయశాల స్థాపించారు. లాహోర్, అలహాబాద్, గ్వాలియర్, ఝాన్సీ, విష్ణుపూర్,
కలకత్తా వంటి అనేక ప్రదేశాల నుంచి స్వదేశ వస్తువులు, ఖాదీ బట్టలు తెప్పించి అమ్మేవారు. స్త్రీలే ఆ విక్రయశాలను నిర్వహణ చేసేవారు. బాపూజీ ఆదేశాన్ని అక్షరాలా పాటించిన పాదుర్తి సుందరమ్మ గారి శక్తి సామర్థ్యాలు వెల్లడై ఇలా విక్రయశాల 8 సంవత్సరాలకు పైగా దిగ్విజయంగా నడిచి ప్రజల్లో ఖాదీ పట్ల, స్వదేశీ వస్తువుల పట్ల అభిమానం పెంపొంది. ఆమె దృష్టి సంఘ సంస్కారం మీద ప్రసరించి మహిళా సభ ప్రతి గ్రామంలోనూ జరిపి బాల్య వివాహాలు నిరోధాన్ని విరివిగా ప్రచారం చేశారు. శారదా చట్ట ప్రాధాన్యత ప్రజా బాహుళ్యానికి శుభోదకంగా వివరించేవారు. 1934 విజయవాడ పురపాలక సంఘ సభ్యులుగా పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక. ఆ స్థానంలో ఏకబిగిన 52 నుంచి 18 సంవత్సరాలున్నారు. అందరికీ సేవ చేయాలి, అందరూ సుఖంగా ఉండాలి అన్న తపన అధికం. అది తన వాద్దా కాదో, తాను చెయ్యాలా వద్దా అని సందేహం ఉండేది కాదు. అందితా తానే కార్య సానుకూలతకు సహకరించారు. ఆ సమయంలో బెజవాడగా చలామణి అవుతున్న పట్టణాన్ని విజయవాడ నామకరణం జరిగింది. స్త్రీ విద్య పట్ల ఆమెకున్న ఆసక్తి వల్ల బాలికా విద్యాభివృద్ధికి చాలా దోహదం చేశారు. ఆమె కృషి ఫలితంగా ఆడపిల్లలకు ఒక హై స్కూలే రూపొందింది. పాదర్తి సుందరమ్మ గర్ల్స్ హై స్కూల్ అనే పేరు ఆ స్కూల్ను పురపాలక సంఘం వారు ఇప్పటికీ చక్కగా నడిపిస్తున్నారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ఆమె సత్యాగ్రహం అండగా నిలిచి ఆశ్రయమిచ్చి ఆదుకున్నారు. 1948లో హైదరాబాదులో రజాకారుల గొడవలు వచ్చి పడ్డాయి. మాన ప్రాణాలకు దక్కించుకోవడానికి జనం ఇళ్ళు వాకిళ్ళు వదిలి వలసపోయారు. ఆ సందర్భంలో సుందరమ్మ గారు వ్యక్తిపరంగా విజయవాడ పురపాలక సంఘం తరఫున కాంతి శ్రీకులను వచేతనైనన్ని విధాలా సహకరించి కేంద్ర సంఘం సంక్షేమ సమితి వాళ్ళ సహాయ సహకారాలు విజయవాడలో ఒక అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ నెలకొల్పారు. అక్కడ దాదాపు 3000 మంది స్త్రీలు తమ శక్తి సామర్థ్యాలను బట్టి ఎంతో కొంత సంపాదించుకోగలుగుతారు. ఆ ఫ్యాక్టరీకి శంకుస్థాపన దుర్గాబాయమ్మ గారే చేశారు. అనేక వైశ్య సమాసాలకు అధ్యక్షత వహించి మద్రాసు, మైసూరు రాష్ట్రాలు వైశ్య మహాసభలు దిగ్విజయంగా జరిపి ఆమె ఏమీ చేయకుండా ఉండాల, ఏదో ఒక కార్యక్రమంలో జరిపించటంలోనే ఉండేవారు. 1930-40లో ఆమె హృషికేశులో ఒక ఆశ్రమం కట్టించారు. హరిద్వార్ వెళ్లే రోడ్డు పక్కగా అనేక ఆశ్రమాల మధ్యన ఒక దక్షిణ భారత క్షేత్రం అనే పేరుతో గంగ ఒడ్డున ఉన్న ఆ ధర్మశాల దాక్షిణాత్యులకు బంధువుగా స్వాగతం వస్తారు. అనే అద్దులు లేకుండా అక్కడ యాత్రికుడు బస చేయవచ్చు. స్థిమితంగా జపతపాదులు చేసుకో. సంవత్సరంలో 6 నెలలు పైగా అక్కడే బస. స్వాతంత్ర సమరంలో తనతో పాల్గొని జైలు జీవితం తనతో పంచుకున్న తనతోటి దేశ సేవికులతో మళ్లీ కలిసి కాలం గడపాలని ఆమె ఉబలాటం కావు. ఆనాటి వృద్ధ దేశ సేవికులు ఎవరైనా నిశ్చలంగా గంగ ఒడ్డున ఆశ్రమాలు సత్కాలక్షేపాలతో కాలం గడపదలుచుకుంటే ఉచిత బస సౌకర్యం కలిగిస్తానంటూ ఆహ్వానిస్తూ ఉండే. అన్ని రంగాల్లో ఇంత నిరాఘాటంగా ఆమె గట్టి సేవ చెయ్యగలిగారంటే భర్త వెంకట సుబ్బయ్య గారి సహకారం, తోడ్పాటు ఎంతగా ఉందో ఆమె. 1932లో శాసనోల్లంఘనం చేసి ఆయన జైలుకు వెళ్ళారు. దాన ధర్మాలకు వాళ్లకు పెద్దలు పేరు పొంది పాదర్తి సుందరమ్మ గారు శ్రీకృష్ణుని రాజకీయ అభిరుచిని, గీతాభావాన్ని కలగలుపుగా జీవితంలో రంగరించుకున్నారనిపించి వృద్ధాప్యంలో సిరి సంపదలు తొలదూగుతూ అన్ని పట్ల ఎంతో ఆసక్తిని, ఉత్సాహాన్ని కల్పిస్తున్నారు ఆమె ఇప్పటికీ.